హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి రెగ్యులర్ దోశలే కానండి. మనం అంటే వైట్ రైస్ అంటే మనం రెగ్యులర్గా వాడే రైస్తో మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఈరోజు బ్రౌన్ రైస్తో ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తానండి. హెల్త్కి చాలా మంచిది. ఈ రోజుల్లో వైట్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ ఏమి కూడా వద్దని అంటున్నారు. సో దీని ప్లేస్లో మనం బ్రౌన్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ ఎలా వాడి మనం దోశలు వేసుకోవాలో చూద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. దీనికోసం ముందుగా నేను పొట్టుపప్పు అండి, నేను ఎప్పుడు కూడా గుళ్ళపప్పు వాడను, పొట్టుపప్పు మాత్రమే వాడతాను, హెల్త్కి మంచిదని. అదొక కప్పు తీసుకుంటే ఈ బ్రౌన్ రైస్ అనేది 2 కప్స్ తీసుకోవాలండి. మనం యాజ్ ఇట్ ఈజ్ మెజర్ చేయనండి. మీరు 3 కప్స్ అంటే 1కి 3 తీసుకుంటారు యాక్చువల్గా. అయితే నేను మాత్రం ఎప్పుడు కూడా వైట్ రైస్ వేసినా కూడా 1కి 2 మాత్రమే వేస్తాను. ఎందుకంటే మినపప్పు ఎక్కువ తినడం అనేది మంచిది. సో పప్పు క్వాంటిటీ కొంచెం ఎక్కువ పెట్టేసి మనం రైస్ అనేది తగ్గిస్తే కనుక హెల్త్ పరంగా చాలా మీరు వైట్ రైస్ అయినా అంతేనండి. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం వేసుకోండి. చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి, చాలా హెల్త్కి చాలా మంచిది అనమాట. ఇప్పుడు దీన్ని 1 కప్పు మినపప్పు, 2 కప్పుల బ్రౌన్ రైస్ తీసుకున్నానని ఈ రెండింటిని కూడా శుభ్రంగా కడుక్కొని మనం నానబెట్టాలి. ఎంతసేపు అంటే యాజ్ ఇట్ ఈజ్ అండి, మనం దోశలకి ఎలా అయితే మనం ప్రిపేర్ చేస్తామో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అనమాట. కాకపోతే మనం వైట్ రైస్ ప్లేస్లో ఇక్కడ బ్రౌన్ రైస్ అనేది వాడతాము. మీరు బ్లాక్ రైస్ వాడినా ఇదే ప్రొసీజర్ అండి, ఏది చేంజ్ ఉండదు అనమాట. సో ఈ బ్రౌన్ రైస్లో కొంచెం దుమ్ము అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి శుభ్రంగా ఒక 2-3 నీళ్లతో కడుక్కొని ఆ తర్వాత ఇట్లా తెల్లగా ఉన్న నీళ్ళు వచ్చేంత వరకు కడుక్కొని నీళ్లు పోసేసి 8 గంటలు నానబెట్టాలి. ఇలా మొత్తం కూడా 8 గంటలు. అంటే ఈ బ్రౌన్ రైస్ అనేది కొంచెం గట్టిగా ఉంటుందండి, అందుకని ఎక్కువ టైం పడుతుంది అనమాట. 8 గంటలు నానబెట్టుకొని ఇప్పుడు పప్పుని శుభ్రంగా కడుక్కోవాలి. అయితే పొట్టుపప్పు తీసుకుంటున్నాం కాబట్టి పొట్టు అనేది కొంచెం ఎక్కువ పెట్టాలండి. చాలామంది క్లీన్గా కడిగేస్తారు, అలా కడగకూడదు. పొట్టు అనేది కొంచెం ఉండాలి. సో మనం అప్పుడే మనకి కొంచెం హెల్దీ అనమాట. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ బ్రౌన్ రైస్లో మనం రైసు పప్పు వేరేగా నానబెట్టాం కాబట్టి ఈ రైస్ మినపప్పు కడుక్కున్న తర్వాత రైస్లో మొత్తం కలిపేయాలండి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంతమంది శనగపప్పు నానబెడతారు, మెంతులు వేస్తారు, మీ ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు. కాకపోతే రేషియో ఇది, ఇన్ని గంటలు నానబెడితే కరెక్ట్గా మనకి దోశలు అయితే ఎలా అయితే వస్తాయో యాజ్ ఇట్ ఈజ్గా మీరు శనగపప్పు వేసుకోండి, మెంతులు వేసుకోండి, అటుకులు వేసుకోండి. క్రిస్పీ కోసం అటుకులు కూడా వేస్తారనమాట. ఇలా ఏదైనా వేసుకొని నానబెట్టుకొని చక్కగా శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని దీంట్లో గ్రైండర్లోనే రుబ్బుకోవచ్చండి, మిక్సీ జార్లో అయినా రుబ్బుకోవచ్చు, అది మన ఇష్టం ఇంకా అనమాట. సో ఇలా వేసేసుకొని, కాకపోతే ఈ బ్రౌన్ రైస్తో చేసేటటువంటి దోశలు ఏవైతే మనం బ్రౌన్ రైస్ నానబెట్టి చేస్తున్నామో ఇది కొంచెం రుబ్బటానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. కొంచెం అంటే ఇది గట్టిగా ఉంటాయి రైస్, అందుకని మనం డైరెక్ట్గా అన్నం తినలేని వాళ్ళు, బ్రౌన్ రైస్ డైరెక్ట్గా తీసుకోలేని వాళ్ళు, తినగలిగే వాళ్ళు హ్యాపీగా తినండి. తినలేని వాళ్ళు ఇలా మనం ఏదైనా మన కడుపులోకే వెళ్తుంది కాబట్టి ఇలా దోశల రూపంలో కానీ, పిండి పట్టించి మనం మురుకుల రూపంలో కానీ ఇలా రకరకాలుగా మనం వైట్ రైస్తో ఎన్ని రకాలైతే చేసుకుంటామో అన్ని రకాలుగా ఈ బ్రౌన్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా రుబ్బేసి 8 గంటలు ఫర్మెంటేషన్కి పెట్టేయాలి. మనం దోశలు యాజ్ ఇట్ ఈజ్గా దోశలు ఎలా అయితే ఫర్మెంటేషన్ పెట్టుకుంటామో అలా ఫర్మెంటేషన్ పెట్టుకున్నాము. నెక్స్ట్ డే ఇదంతా నిన్న మార్నింగ్ జరిగింది కదా. ఈరోజు నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి బాగా పులిసిపోయింది. ఇలా పులియటం వల్ల మనకి దోశలు చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ దోశలతో మీరు ఆనియన్ దోశ అయినా వేసుకోవచ్చు, ప్లెయిన్ దోశ వేసుకోవచ్చు, మసాలా దోశ వేసుకోవచ్చు, ఇంకా మన ఇష్టం అన్నమాట. రకరకాలుగా ఎగ్ దోశ వేసుకోవచ్చు, సెట్ దోశ వేసుకోవచ్చు, రకరకాలుగా ఏ దోశలే మీకు వైట్ రైస్తో ఎన్ని రకాలైనటువంటి దోశలు వేసుకుంటారో అన్ని రకాలైనటువంటి దోశలు మనం ఈ బ్రౌన్ రైస్తోనూ ప్లస్ బ్లాక్ రైస్తోనూ కూడా వేసుకోవచ్చండి. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ రోజుల్లో హెల్త్ పరంగా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి ఇలా మనం
ఏదన్నా మనం అంటే తినలేము, ఇంకా డైరెక్ట్గా అలా తినలేము అనుకున్న ఏదన్నా వస్తువుల్ని ఇలా సబ్స్టిట్యూట్ చేసుకొని తింటే కనుక చాలా చాలా హెల్త్కి మంచిదండి. సో ఎలా తిన్నా మనం అది మన కడుపులోకే వెళ్తుంది కాబట్టి ఎలా అయినా చేసుకొని తినొచ్చండి దీన్ని మనం. సో ఒకసారి ఇట్లా పెనం పెట్టుకొని అది కొంచెం వేడయిన తర్వాత ఒకవేళ దోశలు కనుక అంటుకుంటున్నాయంటే ఇది ఒక చిన్న టిప్ అండి. ఉల్లిపాయని పైన కట్ చేసి ఇలా రుద్దితే అస్సలు అంటుకోకుండా చాలా బాగా వచ్చేస్తాయి మన దోశలు. సో చూడండి, ఇలా ఒకసారి ఆయిల్ కొంచెం వేసేసి ఆ ఆయిల్ గ్రీస్ చేసినట్టు ఉంటుంది, ఆ తర్వాత ఈ ఉల్లిపాయ రుద్దినట్టు కూడా ఉంటుంది అన్నమాట. మొత్తం ఇలా రబ్ చేసేసి చక్కగా ఇప్పుడు దోశల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా మొత్తం బాగా పెనం మాత్రం సూపర్ హాట్గా ఉండాలన్నమాట. ఇలా వేడయిన తర్వాత మనం దోశల్ని మామూలు దోశలు ఎలా అయితే వేసుకుంటామో అలా దోశల్ని ప్రిపేర్ చేసుకోవడమే. కాకపోతే ఇది కొంచెం బ్రౌన్ కలర్లో వస్తాయి, అవి అయితే మనకు కొంచెం వైట్ లేదంటే కలర్ చేంజ్ అవుతాయి. అవి కూడా మనం మెంతులు అవి పచ్చెనగపప్పు అలా వేస్తే అది కూడా కలర్ చేంజ్ అవుతుంది. సో ఇలా మనకి ఏది వేయకుండానే ఇది మనం బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఉడకటానికి కూడా కొంచెం టైం పడుతుందండి. దానికి దీనికి ఉన్న వేరియేషన్ ఏంటంటే నానటానికి కొంచెం టైం పడుతుంది, రుబ్బటానికి కొంచెం టైం పడుతుంది, ఇది ఉడకటానికి కొంచెం టైం పడుతుంది. కానీ మిగతా ప్రొసీజర్ మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం వైట్ రైస్తో ఎలా అయితే దోశలు చేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ రెసిపీ అండి. సో దీని మీద మీరు నెయ్యి వేసుకున్నా, బటర్ వేసుకున్నా, ఆయిల్ వేసుకున్నా, ఎంత వేసుకోవాలో అంత వేసుకొని ఇప్పుడు దీన్ని తీసేయటమే. చూడండి, మొత్తం సైడ్స్ అంతా లూజ్ చేసేసుకోవాలి. అంటే మనం ఉల్లిపాయ రుద్దాం కాబట్టి చాలా ఈజీగానే వచ్చేస్తుంది అనమాట. సో మీకు ఎలా తీయాలనేది మొత్తం యాజ్ ఇట్ ఈస్గా దోశ ఎలా అయితే తీస్తామో అంటే ఎంత పల్చగా మీరు ఆ దోశల్ని ఎంత పల్చగా ఎలా వేసుకుంటారో యాజ్ ఇట్ ఈస్గా అలానే వేసేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఇలా మనకి మంచి కలర్ వచ్చింది. సో చాలా చాలా సూపర్గా టేస్ట్లో కూడా చాలా బాగుంటాయండి. టేస్ట్ ఎలా ఉంటుంది అనే డౌట్ మాత్రం మీకు అస్సలు అవసరం లేదు. మనం ఆ దోశలు అయితే ఎలా అయితే ఉంటాయో యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటాయన్నమాట. చాలా చాలా బాగుంటాయి. ఇలా అన్ని దోశల పిండిలతో మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చక్కగా మనం ప్రిపేర్ చేసుకొని మనకు అవసరమైనవి మనం వేసుకోవాలి. సో దీన్ని పల్లీల చట్నీతో తినొచ్చండి, తర్వాత టమాటో చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, ఏ చట్నీతో అయినా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్తో ఇంకా మంచి మంచి ఇన్వెంట్ చేస్తూ మీకోసం చాలా ఇలాంటి రెసిపీస్ అనేవి చేసి చూపిస్తాను. ఈ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.